అందరికీ హాయ్ అండి. నేను మీ అమల. హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీని ఈ సండే స్పెషల్‌గా ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా అలాగే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా అడుగు మందంగాను, వెడల్పుగాను ఉన్న గిన్నె తీసుకొని శుభ్రం చేసుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. నేను 1 కిలో రైస్, 1 కిలో చికెన్‌తో బిర్యానీ చేస్తున్నాను. పీసులు అనేవి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసి బిర్యానీ మసాలా మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్, పెద్ద స్పూన్తో 2 స్పూన్ల కారం, 3 స్పూన్ల సాల్టు, కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొద్దిగా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 గుప్పెళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోను ఇలా స్మాష్ చేస్తే స్మాష్ అయ్యేలాగా ఉండాలండి. అలానే మాడిపోకూడదు. అన్నీ వేసి బాగా కలిపి మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా నుంచి 1 స్పూన్ మసాలా పౌడర్ పక్కన పెట్టి మిగతాది వేసుకుని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఒక 100 ml నెయ్యి వేసి బాగా వేడి చేసుకుని ఆ వేడి ఆయిల్ని సగం వరకు ఇప్పుడు వేసుకుని కలుపుకుంటున్నాను. మిగతా సగం పక్కన పెట్టి తర్వాత యూజ్ చేసుకుంటానండి. అంతా బాగా కలిసిన తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసుకుని ఇత్తనాలు పడకుండా రసం పిండి నిమ్మరసం కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. 1 కేజీ బిర్యానీ క్వాంటిటీకి 1/2 లీటర్ పెరుగు అనేది పడుతుందండి. ఇప్పుడు పెరుగు అనేది వేసుకుని ఎక్కడా కూడా కుదుపులు అనేవి లేకుండా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనకి ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని ఒకసారి చెక్ చేసుకుని ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు. అంతా బాగా కలిసిన తర్వాత అంచులకున్న మసాలా నీట్గా క్లీన్ చేసుకుని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసి మూత పెట్టి ఒక 2 అవర్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకున్న 1 అవర్కి 1 కేజీ బాస్మతి రైస్ 2 సార్లు కడిగి నానబెట్టుకుని రైస్ నానబెట్టుకున్న 1 అవర్కి స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి 2.5 లీటర్ల వరకు వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక 4, ఒక గుప్పెడు కల్లుప్పు అనేది వేసుకుని అలాగే మనం పక్కన పెట్టుకున్న ఆయిల్లో నుంచి 1 స్పూన్ ఆయిల్ వేసి వాటర్ బాగా మరిగించాలండి. ఈ స్పైసెస్లో ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి వచ్చే విధంగా బాగా మరిగించుకోవాలి. మనం వాటర్ చెక్ చేసుకున్నప్పుడు బాగా ఉప్పుగా ఉండాలండి వాటర్ అనేవి. వాటర్ చేంజ్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ తీసేసి నానబెట్టుకున్న బియ్యం వేసుకుని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మరసం వరకు గింజలు పడకుండా పిండుకోవాలి. ఇలా ఉడికే అన్నంలో నిమ్మరసం పిండటం వల్ల రైస్ అనేది పొడి పొడిగాను అలాగే వైట్గా వస్తుందండి. మరో 5 నిమిషాలు కుక్ చేసుకుని మనం నానబెట్టుకున్న చికెన్ తీసుకుని రైస్ ఉడుకుతున్న వాటర్ని వేడి వాటర్ని 1 గ్లాస్ వాటర్ వరకు రైస్ పడకుండా వేసుకుని చేత్తోనూ గరిటెతోనూ కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకుని మన రైస్ పట్టుకొని చూస్తే 2 ముక్కలు అయిపోతే 50% ఉడికినట్టేనండి. 50% ఉడికిన రైస్ని ఫస్ట్ లేయర్ లాగా వేసుకుందాం. ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేసుకుని రైస్ చెక్ చేసుకుంటే కొద్దిగా పలుకుంటే 80% ఉడికినట్టేనండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుని సెకండ్ లేయర్ కూడా వేసేసుకుందాం. మనం రైస్ ఉడుకుతున్న వాటర్ వేసి ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవటం వలన బిర్యానీ అనేది మాడిపోకుండాను పీసులు బాగా కుక్ అవుతాయి. సెకండ్ లేయర్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, మిగతా ఆయిల్ కూడా వేసుకుని సిల్వర్ ఫాయిల్ తోటి దమ్ పెట్టుకుంటున్నానండి. టిష్యూ పేపర్లతో కూడా దమ్ పెట్టుకోవచ్చు. నేను ఎలాంటి ఫుడ్ కలర్ కానీ అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలు కానీ ఏమీ వేస్తలేను. మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఇనుప పెనం మీద బిర్యానీ గిన్నె పెట్టి గిన్నె పైన వేరే గిన్నెలో వాటర్ పోసి వెయిట్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 20 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు వదిలేసి ఓపెన్ చేస్తే
మన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, రైస్ పొడి పొడిగాను, పైన లేయర్ వైట్గా, కింద లేయర్ అంతా మసాలాతో సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి బిర్యానీ. ఈ సండే స్పెషల్గా మీ ఇంట్లో రెడీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.